ఒక భారతీయ మహిళా క్రికెటర్ ప్రపంచ క్రికెట్లో తన బ్యాటింగ్తో రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ఆమె మరో అరుదైన గౌరవాన్ని అందుకుంది. భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధనాకు ఇప్పుడు సొంతంగా ఒక బార్బీ డాల్ వచ్చింది. అవును, ప్రపంచంలో కోట్లాది పిల్లలు ఆడుకునే బార్బీ డాల్ రూపంలో స్మృతి మంధన స్ఫూర్తిగా మారబోతోంది. ఈ గౌరవం కేవలం ఆమె క్రికెట్ విజయాలకే కాదు, క్రీడల్లో కెరియర్ చూసుకోవాలని కలలు కనే లక్షలాది అమ్మాయిలకు ఆమె ఇచ్చిన ప్రేరణకు గుర్తింపు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2026కు ముందు వచ్చిన ఈ ప్రకటన స్పోర్ట్స్, పాప్ కల్చర్ రెండింటిని కలిపేసిన అరుదైన క్షణం. బార్బీని తయారు చేసే మెటల్ కంపెనీ ప్రతి ఏడాది ప్రపంచానికి స్ఫూర్తినిచ్చే మహిళలను గౌరవిస్తోంది. టెన్నిస్ లెజెండ్ సెరెనా విలియమ్స్, ఫుట్బాలర్ క్లో కెల్లీ, సర్ఫింగ్ స్టార్ స్టెఫానీ గిల్మోర్, రేస్ కార్ డ్రైవర్ రెజినా సిర్వెంట్ అల్వరాడో, రీసెర్చ్ ఆస్ట్రోనాట్ కెల్లీ గెరార్డీ, పాప్ స్టార్ హెలీనా ఫిషర్ కూడా ఉన్నారు. ఈ జాబితాలో మొట్టమొదటి క్రికెటర్గా స్మృతి మంధన చేరడం నిజంగా చారిత్రక ఘట్టమే. జూలై 18 ముంబైలో జన్మించిన స్మృతి మంధన చిన్న వయసులోనే తన అద్భుతమైన కవర్ డ్రైవ్లతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించింది. 2024లో ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 1659 అంతర్జాతీయ పరుగులు చేసి 28 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. 2025 మహిళల వన్డే ప్రపంచ కప్లో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును కెప్టెన్గా నడిపించి టైటిల్ గెలిపించింది. ఆమె ప్రతిభకు గుర్తింపుగా ఐసీసీ ఉత్తమ మహిళా క్రికెట్ అవార్డు, అర్జున అవార్డు కూడా అందుకుంది. ఇప్పటి వరకు చాలా తక్కువ మంది భారతీయులు మాత్రమే తమ రూపంలో బార్బీ డాల్ పొందారు. 2020లో పారా బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ మానసి జోషికి ఒక ప్రత్యేక బార్బీ డాల్ తయారు చేశారు. 2010లో బాలీవుడ్ స్టార్ కత్రినా కైఫ్ కూడా తన రూపంలో బార్బీ డాల్ పొందిన తొలి నటిగా నిలిచింది. ఇప్పుడు ఆ జాబితాలో స్మృతి మంధన కూడా చేరింది. బ్యాట్తో బౌండరీలు కొట్టిన అమ్మాయి ఇప్పుడు ప్రపంచ పిల్లల ఆట బొమ్మల ప్రపంచంలో కూడా ఒక స్ఫూర్తిగా నిలిచింది. క్రికెట్ మైదానం నుంచి బార్బీ ప్రపంచం వరకు ఇది నిజంగా స్మృతి మంధన గెలిచిన మరో పెద్ద మ్యాచ్.